కొబ్బరి పాలతో అన్నం ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్ 3 కప్పుల వరకు నానపెట్టుకున్న బియ్యంని రైస్ కుక్కర్‌లో వేసుకోవాలి. 3 కప్పులకు 6 కప్పుల నీళ్లు వేసుకోవాలి గదండీ! నేను 4 కప్పుల నీళ్లను వేసుకున్నాను. మిగతా 2 కప్పులు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ ఆకు, యాలుకలు, లవంగాలు, చెక్క, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ వెజిటబుల్స్ అంతా కూడా కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత మిగతా 2 కప్పులు నీళ్లకు బదులుగా కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న ఎసురుని ఇలా కుక్కర్‌లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్‌ని కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పాలన్నం రెడీ. ఈ అన్నం మటన్, చికెన్, ఆలు కర్రీలోకి సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.